కన్న తల్లివి నువ్వే కొండంత ఆనందాన్ని పిడికిడంత గుండెలో బంధించి ఉంచాలనుకున్నప్పుడు నేనెందుకు బయటపడతానే? నీ మాట కోసం, నీ కోసం నేను తోడుగా నిలబడతాను, సరేనా? తాతయ్య, బయలుదేరావా? ఇంటికి వస్తున్నావు కదా? బయలుదేరటమేంటిరా, సిటీలోకి ఎంటర్ అయిపోయాను. మీరెక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నావు తాతయ్య, బయలుదేరుతున్నావు. సరే, నేను స్ట్రైట్ గా ఫంక్షన్ హాల్కి వచ్చేస్తాను. అంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అందరం హ్యాపీ. ఆ దుష్ట శక్తి తప్ప. దాని అరాచకానికి నేనొచ్చి చెక్క పెడతాలే. ఓకే తాతయ్య, తొందరగా వచ్చాయి. సరే మనవడా. అత్త వస్తున్నాడు, బ్రహ్మ వచ్చేస్తున్నాడు, పీఠముడి వేస్తాడు, గిలగిల్లాడిపోతూ చూడు. తాతయ్య ఎక్కడున్నారు? ఫంక్షన్ హాల్కి బయలుదేరారా? మీరు బయలుదేరారా? బయలుదేరుతున్నాం తాతయ్య. సరే, మనం అక్కడ కలుద్దాం. అలాగే తాతయ్య. తొందరగా రండి. నువ్వు వస్తే గాని పండక్కి అందం రాదు. నువ్వు ఆడపడుచువు కదా. అలాగే తాతయ్య, బయలుదేరుతున్నాం కదా. బాబు ఆటో. వాడి పుట్టినరోజు నాడు నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే నువ్వు ఇప్పుడు అన్న మాట కన్ఫర్మేషన్ గా తీసుకుంటాను. గుణా, తమ్ముడు, ఈ డ్రెస్ లో నువ్వెంత బాగున్నావురా. చాలా హుందాగా దర్జాగా కనిపిస్తున్నావు. సౌమ్య సెలక్షన్ సూపర్ గా ఉంది. గుణ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అసలు ఈ రోజు ఈ పార్టీలో తరుణ్ కి కాబోయే తల్లిగా నన్ను నేను పరిచయం చేసుకోవాలని చాలా ఆశపడ్డాను. ఎన్నెన్నో కలలు కన్నాను, కానీ నాకు ఆ అదృష్టం దొరకలేదు. అయినా దురదృష్టవంతులకి అదృష్టం అంత తొందరగా దగ్గరవ్వదు. దేవుడు నేను అనాథగా బ్రతకాలనే రాత రాశాడేమో. అందరి ఆశలు తీరితే నిరాశకి చోటెక్కడుంటుంది? సౌమ్య ప్లీజ్, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు చెప్పు. నువ్వు ఫీల్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకు. నీలో ఆశలు పెంచానేమో కానీ మోసం చేయలేదు. అయినా ఈ టైంలో ఆ విషయం గురించి చర్చ అంత మంచిది కాదు. చూడు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? Excuse me, I have to make a call. ఏంటి తను? పద. సారీ జనని, నువ్విచ్చిన షర్ట్ వేసుకోలేకపోయాను. జనని ఈ షర్ట్లో నన్ను చూసి అపార్థం చేసుకుంటుందేమో. జరిగిందంతా తనకి ముందే చెప్తే బెటర్. అపార్థం తర్వాత సంజాయిషిగా ఉంటుంది. ఫ్యాక్ట్ చెప్పేస్తే అపార్థానికి చోటు ఉండదు కదా, చెప్పడమే బెటర్. గుణ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హాయ్ జనని, నీకో మాట చెప్పాలి. గుణ, నేనిప్పుడు బయలుదేరుతున్నాను. నువ్వు ఫోన్లో చెప్పదలుచుకునేదేదో నేను వచ్చిన తర్వాత సూటిగా నేరుగా నాకే చెప్పొచ్చు కదా, ఓకేనా? అది కాదు జనని. గుణ, నేను నా కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానన్న ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాకేం చెప్పినా కూడా నా తలకెక్కదు. అది కాదు జనని, నేను అది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాను. నాకు నా కొడుకుని చూడడం ఇంపార్టెంట్, దాని తర్వాతే ఏదైనా సరే. అది కాదు జనని.
ప్లీజ్ గుణ, నా సిచ్యుయేషన్ అర్థం చేసుకో. చెప్పాను కదా, నేను ఇప్పుడు వినిపించుకునే పరిస్థితుల్లో లేను. విన్నా నాకు అర్థం కాదు. నా కొడుకును ఒక్కసారి చూసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా సరే వింటాను, సరేనా? ఇప్పటికైతే సారీ. సరే జనని, వి విల్ మీట్ ఇన్ ద ఫంక్షన్ హాల్. అక్కడే నువ్వు అన్నట్టు సూటిగా నేరుగా చెప్తాను, ఓకేనా? ఓకే గుణ. జనని సిచ్యువేషన్ కూడా కరెక్టే. ఎన్నేళ్ల నుంచో తనలో దాచుకున్న ప్రేమ, ఆపేక్ష ఈ టైంలో నేనేం చెప్పినా నిజంగానే తన తలకెక్కదు. నమస్తే సార్. హాయ్. నమస్తే. అంకుల్, నేను దీన్ని తర్వాత బయటికి తీస్తాను. కరెక్ట్, అదే బెస్ట్. ఓ, ఫంక్షన్ హాల్ చాలా గ్రాండ్ గా ఉంది. డెకరేషన్ అదిరింది. అన్నయ్య పుట్టినరోజమ్మా, ఆషామాషిగా ఉంటుందా ఏంటి? నాన్న స్టేటస్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేశారు. పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ. గుణ, నా కొడుకు. జనని అదిగో శివ పక్కన సినిమా హీరోలా ఉన్నాడే, వాడే. వాడే నీ కన్న కొడుకు హరితరుణ్.